గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు. ఈ యొక్క సమయం మందు దేవుని గురించి మనం కొన్ని విషయాలు పరిశీలన చేస్తున్నాం. అందులో భాగంగా వాస్తవంగా ఇది క్రిస్టియన్స్ అనే కాదు, క్రిస్టియన్స్ కానీ మన మన భారతదేశంలో వివిధ రకాల మతాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు నమ్మే విశ్వాసం పట్ల లేకపోతే వాళ్ళ దేవుని పట్ల ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలా. వాస్తవానికి దేవుడు అనే సబ్జెక్టే మన ఇండియాలో ఎక్కువగా చెప్పాలి. మన ఇండియాలోనే ఒక క్వశ్చన్ మార్క్. ఏ దేవుడు నిజమైన దేవుడు, ఈయన్ని మనం ఎట్లా వెతకాలా అనేసి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, నేను ఇంతకుముందు హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు దేవుడు గురించి నాకు వచ్చిన క్వశ్చన్ని నేను వేసుకొని దేవుడి గురించి పరిశీలన చేసినప్పుడు నాకు ఓం అనే పదం అనేది నాకు ఆ పదాన్ని గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ఓం అంటే ఏంటి అనేసి. ఈ ఓం అనే పదాన్ని నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇట్లాగా ఉందా అనేసి. ఏంటంటే ఓం అంటే ఎటువంటి ఆకారం లేకుండా తనకై తాను జీవం కలిగి సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు అని అర్థం వస్తుంది ఓం అంటే. అంటే ఎటువంటి మనం కొలిచే ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో అటు ఫిజికల్ షేప్లో ఉన్నాయో అలా ఓం అనే దేవుడికి లేవు. ఆయనే సర్వాంతర్యామి, ఆయనలో నుంచే సర్వ సృష్టి కలిగింది. ఇది ఓం ఇచ్చే అర్థం. నిజమైన దేవుడిని ఏ విధంగా అయితే ఆ దేవుడు తను బయలుపరుచుకున్నాడో అదే అర్థాన్ని ఓం అనేది ఇస్తుంది. మనం ఇంకా ముస్లిం యొక్క వాళ్ళు నమ్మే విశ్వాసంలో ఖురాన్లో అక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఒక ఆకారమే ఉండదు. ఒక ఆకారం, ఒక మనిషిని పూజించడం అనేది ఏమీ ఉండదు. అల్లా అంటే ఆయన కూడా దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన కూడా ఎటువంటి ఆకారం లేదు అనే యొక్క అర్థాన్ని ఈ అల్లా అనే యొక్క పదము అంటే ఆ పదానికి అర్థాన్ని నిర్వచనంగా మనం చూడవచ్చు. అలాగే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు అనే దానికి కూడా ఇక్కడ మనకు బైబిల్లో చెప్పిన సమాధానాలు కూడా అలాంటి అర్థాన్ని ఇస్తుంది. ఎటువంటి ఆకారం లేదు, తనకై తాను జీవం కలిగి సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు ఆయన. అంటే మనకు తెలిసిన ఈ యొక్క 3 మతాల నుంచి లేకపోతే మిగతా మతాలు కూడా మీరు గమనించినట్లయితే సేమ్ సిమిలారిటీస్ మనకు తగలవచ్చు. అయితే నేను ఒక మతం గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని గురించి వెతికేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మనమే క్వశ్చన్ చేసుకుందాము ఈ యొక్క వచనాన్ని బట్టి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో 23 నుంచి చూద్దాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడిను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్త నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఇది మనము మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు. మీరు పర్వతాలకి కొన్ని పర్వతాల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, మనం కింద నుంచి పైకి చూసినప్పుడు ఏంటి ఇంత భయంకరంగా ఉంది, ఇది ఇంత హైట్ ఉందా అనేసి ఆలోచన చేస్తాం. అదే లోయల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అలా కళ్ళు ఇటు కింద చూస్తానే కొంతమంది కళ్ళు తిరిగిపోతాయి. ఇంత భయంకరంగా ఉందా. సముద్రం దగ్గరికి వెళ్ళేది వేరు, సముద్రం మీద ఓడలో వెళ్ళేటప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద షిప్లే చూడండి, అవి ట్రావెల్ చేసేటప్పుడు ఆ సముద్రం అంతా అలాగా పైకి వచ్చినట్టుగా దానికి ఈక్వల్ వచ్చినట్టుగా ఉంటుంది. ఆ సౌండ్స్ వినేదానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. అంటే ఇంత భయంకరమైన ప్రపంచాన్ని, ఇంకా ఇంత అందమైన ప్రపంచాన్ని, ఇంత అందమైన మానవ సృష్టిని కానీ ఇంత బాగా చేసిన దేవునికి ఏదో ఒక చిన్న ప్లేస్లో అక్కడే షెల్టర్ తీసుకొని ఉన్నట్టుగా దేవుడు అట్లా ఉంటాడా? వచ్చిన వాళ్ళే అదే చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే, ఇంత సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనకి ఏమన్నా కొదువు ఉందనేసి మనుషులు చేసిన హస్తకృతములైన అంటే చేతులతో చేసిన ఒక విగ్రహాలు కానీ లేకపోతే ఒక టెంపుల్లో కానీ దేవుడు నివసిస్తాడా
అనేది క్వశ్చన్ మార్క్. అంటే వాస్తవంగా దేవుడు అట్లా ఏం నివసింపడు. ఆయనకి చెప్పాలంటే ఈ సర్వలోకం అనేది చాలా చిన్నది ఆయనకి. దీంట్లో వచ్చి మనలాగా ఆయన ఉండడం అనేది, మనలాగా ఆయన నిద్రపోవడం అనేది, మనలాగా ఆయన తినడం అనేది, మనలాగా ఆయన జీవిస్తడేమో అనేది మనుషులు భ్రమ. అందుకే మనుషులు ఏం చేశారంటే దేవుడు మనిషిలాగా ఉండొచ్చేమో అనేసి ఈ మనుషుల్ని దేవుడుగా చేసేసారు. దేవుడు భయంకరమైన జంతువుల్లాగా ఉండొచ్చేమో అనేసి ఈ జంతువుల్ని దేవుడుగా చేసేసారు. ఇంకా మనిషి దేనికైతే భయపడుతుందో దాన్ని అంతా దేవుడు చేసుకుంటా వచ్చేసాడు. కానీ దేవుడు అట్లాగా ఉంటాడా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ఒకరి నుంచి ప్రతి జాతి మనసును సృష్టించాడు. ఇక్కడే మనకు అర్థమైపోవాలా. అంటే ఏం అర్థం కావాలంటే మనమంతా ఒకేలాగా ఉన్నాం కదా, మనుషులమంతా ఒకేలాగా ఉన్నాం కదా. ఎట్లాగా? మన ఇండియాలో మనిషి ఒకేలాగా ఉంటాడు, స్త్రీ పురుషులు ఒకేలాగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ స్త్రీ పురుషులు ఒకేలాగా ఉంటారు. ఈ సైన్స్ కూడా చెప్పింది ఈ మనిషి నుంచే వచ్చింది కానీ ఏ పక్క జంతువు నుంచి రాలేదు అనేది సైన్స్ కూడా చెప్పింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనమంతా ఒకరి నుంచే వచ్చాము అనేది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఒకే దేవుడు మనం చేసింది. మనుషులమైన మనం ఏం చేసామంటే ఈ విధంగా మనం కల్పించుకున్నాం అనమాట. మా దేవుడు ఇట్లా ఉన్నాడు, మా దేవుడు ఇట్లా ఉన్నాడు, మా దేవుడు ఇట్లా ఉన్నాడు అనేసి మనుషులమైన మనము కల్పించుకొని ఉన్నాం. కానీ దేవుడైతే ఆయన ఏమీ కల్పించుకోకుండా, ఏమీ దాచుకోకుండా తను తాను బయలుపరుచుకున్నాడు. మనకి మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి తను తాను బయలుపరుచుకున్నాడు అనమాట. నాకు ఎటువంటి మీరు ఆకారాన్ని చేయొద్దు, నాకు ఎటువంటి ఫిజికల్ షేప్ నాకు ఇవ్వద్దు అనేసి దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తే, కానీ మనుషులమైన మనం ఏం చేస్తామంటే దేవుడు అట్లాగే ఎట్లా మనం చూడగలము, దేవుడికి ఒక ఆకారాన్ని ఇస్తే మన కళ్ళతో మనం చూడొచ్చు కదా అనేసి మనుషులమైన మనము దేవుడిని తెలియని రూపాన్ని దేవుడు అని మనం చాలా ఘోరమైన పాపం చేస్తూ ఈ రోజుల్లో ఉంటున్న మానవ సృష్టి కొంతమందిలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ విధమైన ఆలోచన చేసి తప్పుదోవ పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే క్రైస్తవాన్ని గురించి తెలుసుకుంటునేటప్పుడు చాలామంది పక్క మతస్థులు వాళ్ళ బైబిల్ గ్రంథము చాలా బూతులు ఉన్నాయి అనేసి దీని గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఒకసారి మీరు పాత నిబంధన అనేది బైబిల్లో ఉంటుంది, కొత్త నిబంధన అనేది బైబిల్లో ఉంటుంది. అంటే రెండు నిబంధనలు కలిసి ఒక క్రైస్తవుడు బైబిల్ అనేసి తను భావిస్తాడు అనమాట, ఈ రెండు నిబంధనలు కలిపి. అయితే ఈ రెండు నిబంధనలు కానీ, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ, దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన మనుషులతో ఆయన మనం లోకంలో సకల దుర్నీతి ఉంది కదా, ఈ చెడు కార్యాలు, వ్యభిచారం లాంటివి, అబద్ధం అనేటివి, దొంగతనం అనేటివి, లేకపోతే ఇంకా నరహత్యలు ఇట్లాంటివి, అంటే అన్యాయంగా మనిషిని చంపడం వచ్చి, లేకపోతే అన్యాయంగా పక్క స్త్రీలను దోచుకొని వాళ్ళ శీలాలని దొంగిలించడం అనేసి, లేకపోతే వ్యభిచారం లాంటివి చేయడం అనేది, వాళ్ళే అఫైర్స్ పెట్టుకోవడం అనేది, లేకపోతే దొంగతనాలు చేయడం అనేది, ఇది వాస్తవంగా బైబిల్ ఎక్కడైనా మీరు గమనించగలరా? దీన్ని బూతు పుస్తకం అని చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ బూతు పుస్తకం ఉంది? దేవుడు ఎక్కడా చేయలా. మిగతా గ్రంథాలను కానీ పోల్చుకుంటే ఎవరైతే బైబిల్ని ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే, అందరికి కాదు. ఇది బైబిల్ని ఎవరైతే బూతు పుస్తకం అని అంటున్నారో, ఎస్పెషలీ ఇది బూతు పుస్తకం, దాంట్లో అంతా బూతులే ఉండేని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా మీరు నమ్మే విశ్వాసం కానీ, మీరు నమ్మే ఏవైతే దేవుడు అనుకుంటున్నారో వాళ్ళు చేసినవన్నీ మా దేవుడు చేశాడా, ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఇంకా బైబిల్లో క్లారిటీగా ఏం చూపించాడంటే మనుషులు చేసిన వ్యభిచారాన్ని చూపించాడు, మనుషులు చేసిన దొంగతనాన్ని చూపించాడు, మనుషులు చేసిన ప్రతి దుర్నీతిని చూపించాడు. ఇది ఎందుకు మనకు చూపించాడంటే, అరే ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి నువ్వు చేయకూడదు, వాళ్ళు అట్లాంటివి చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు, ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో నువ్వు కానీ అది చేస్తే అదే నీకు వస్తుంది అనేసి ఈరోజు మనకి ఇచ్చారనమాట. మీరు ఎక్కడన్నా మీరు గమనించండి, ఒక న్యాయ వ్యవస్థ తీర్మానం ఇచ్చేటప్పుడు కొన్ని పాత కేసుల్ని స్టడీ చేసి అక్కడ ఏం తీర్పు ఇచ్చారో అనేది దాన్ని పరిశీలన చేసి తీర్పు ఇవ్వడం జరుగుతుంది కొన్ని కోర్టులలో.
అంటే స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క తీర్పు అనేది వస్తుంది కదా. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉదాహరణకి కర్ణాటకలో ఒక దాని గురించి తీర్పు జరిగింది. ఈ కర్ణాటకలో తీర్పు జరిగింది, సేమ్ ఇదే ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే కర్ణాటకలో జరిగిన దానికి ఏం తీర్పు ఇచ్చారనేది దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద మళ్ళా కొనసాగించి దాని పరంగా న్యాయ వ్యవస్థ కూడా అలా న్యాయం చేయడం జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా పాతి మరలా తీసి చెప్తున్నారంటే పాత దాంట్లో ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లాంటి తీర్పుని ఇచ్చారనేది సాధారణంగా మనిషికి తెలియజేసే జ్ఞానం ఇది. అయితే విశేషంగా మానవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుడికి నచ్చని పనులు ఎవరైతే చేశారో ఎంత దారుణంగా దానికి పనిష్మెంట్ ఉంటుందో, ఆ శిక్ష ఎలాగో ఉందని తెలియజేసేదానికి మనకు పాత నిబంధనలో దేవుడు వాళ్ళు చేసిన ఆ దుర్నీతి పనులు మనకు బైబిల్లో రాసి ఇచ్చాడు. కానీ ఆయన చేయమని చెప్పడం కానీ ఆయన చేశాడనే దానికి ఎక్కడ ఆధారం ఉండవు. దీన్ని బట్టి చాలామంది ఇది నిజమేమో అనేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా పక్కకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. బైబిల్లో ఇటువంటి యొక్క పనులు మనుషులే చేశారు కానీ దేవుడు చేయాల. కానీ మీరు ఏమైతే విశ్వసిస్తున్నారో, మీరేమైతే విశ్వసించి ఈ బైబిల్లో ఉన్న దేవుడి గురించి క్వశ్చన్ చేసి రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి. మీ దేవుడు వ్యభిచారాలు కానీ, లేకపోతే దొంగతనాలు కానీ, లేకపోతే దుర్నీతి కానీ, ఇంకా అశ్లీల కార్యక్రమాలు కానీ చేయలేదా? అక్కడ మనుషులు చేయాల, డైరెక్ట్ దేవుళ్ళే చేశారు. నేను ఎవరైతే బైబిల్ని క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా ఈ విధమైన ఆన్సర్ నేను తెలియజేస్తున్నాను. కానీ తక్కిన సహోదరులకి ఇబ్బంది పెట్టడానికి నేను ఏమాత్రం మాట్లాడలేదు. ఎవరైతే దీన్ని క్వశ్చన్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ సమాధానం. కాబట్టి ఆలోచన చేయండి. బైబిల్లో నిజమైన దేవుడి గురించి ఉంది, ఆయనకి ఎటువంటి రూపం లేదు, ఎటువంటి ఆకారం లేదు, ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మేము నమ్మే దేవుడు నిజమైన దేవుడా, లేకపోతే నేను అసలు దేవుడే నమ్మట్లేదా? దేవుడే నమ్మకపోతే మనం ఎట్లా కలుగు చేయబడ్డాము? ఇదేమో ఆశ్చర్యంగా క్రియేట్ చేయబడింది. ఒకసారి ఆలోచన చేసుకొని ఈ దేవుడి గురించి ఇంకా పరిశీలన చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటాను. మీ అందరికీ వందనాలు.